ఓ, నువ్వు డబ్బులన్నీ దొంగిలించి దిండి కింద దాచిపెడుతున్నావా? ఏయ్, ఎంటలా వెళ్ళిపోతున్నావు? అటు 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 అని నడకలు ఎక్కడికో, పింక్ చున్నీ ఎల్లో డ్రెస్ ఎందులకు? ఓయ్, అయినా నువ్వు ఈ కాయిన్స్ అన్ని తీసుకుని ఏం చేస్తావు? చెవులకు కట్టుకుంటావా లేకపోతే నుదుటి మీద బొట్టులాగా పెట్టుకుంటావా? ఎవరైనా చందా ఇచ్చారా? కుంకుమ కాయిన్, ఓహో ఇందులో దాచిపెట్టుకుంటావా? ఓహో, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. పెళ్లిలో కూడా ఇలాగే కాయిన్ ని కుంకుమలు ముంచి బొట్టు పెట్టాను కదా. ఓ, ఐ గాట్ ఇట్. అంటే ఇలా కాయిన్ తో బొట్టు పెట్టించుకుంటే నీకు చాలా డబ్బులు వస్తాయి, అప్పుడు నువ్వు నాకంటే ధనవంతురాలు అయిపోదావనా? ఇప్పుడు నీ గుట్టు రట్టయిపోయింది. నువ్వేదో అంటుండేదానివి కదూ, అదే కుంకుమ భాగ్యాన్ని. కుంకుమ సాకుతో తలరాత చక్కదిద్దుకుందావనా? హే లిజన్, యు నాట్. ఓహో నో, నీ తలరాత గిరగిరా తిరుగుతూ అంత దూరం వెళ్ళిపోయింది. అయినా తప్పు దాంది కాదు. ఏంటంటే రాక్ స్టార్ ఎదురు పడితే ఎవరైనా రాక్ అండ్ రోల్ చేయాలని అనుకుంటారు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను కుంకుమని అపహాస్యం చెయ్యొద్దు అని? ఎప్పుడైనా మీ సంగీతాన్ని అపహాస్యం చేశానా? మీ జీవితంలో మీ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో నా జీవితంలో కుంకుమ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మీకు పెట్టాలని లేకపోతే పోవచ్చు, కానీ నువ్వు మరీ అంత ఫాస్ట్ గా మాట్లాడుతూ ఉంటే ఫాస్ట్ గా నీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అందుకని టేక్ ఇట్ ఈజీ. నేనేదో తమాషా కన్నాను, జస్ట్ జోకింగ్. చెప్పాలంటే నీ కుంకుమ నాకు చాలా అదృష్టకరమైంది, అందుకని నేను నీ కుంకుమని అపహాసం చేస్తానా? నౌ టేక్ ఇట్ ఈజీ. అయితే నువ్వు ఒప్పుకోనంటావు. 1 సెకండ్. నాకు తెలుసు నిన్నెలా ఒప్పించాలో. నువ్వు నంబర్ 1 డ్రామా ఆర్టిస్ట్వి. ఇప్పుడు ఇక వాగు లోడలడా. ఇవాళ నేను మీకు నా మనసులో మాట చెప్పాక మీ పేరిట కుంకుమ దిద్దుకునే హక్కు నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు తప్పనిసరిగా పెట్టారు, కానీ రేపు సంతోషంగా పెడతారు. ప్రవీణ్, వస్తున్నాను. సరేగాని బుల్బుల్, ప్రజ్ఞోదలు చేసిన ప్రామిస్ ఏమైంది? అది ఇవాళ నెరవేరబోతుంది. అక్క ఫైనలీ బావకి ప్రపోజ్ చేయబోతుంది. ఆర్ యు సీరియస్? అవును. అటు అగ్ని వెలిగించగానే ఇటు అక్క బావకి తన మనసులో మాట చెప్పేస్తుంది. దట్స్ గ్రేట్. అలాగే చాలా మంచి చెట్టు, పర్ఫెక్ట్ టైమింగ్. లెట్స్ గో, వెళ్దాం పద. ఐమ్ సారీ మమ్మీ, నేను ఆర్ట్ షూట్లో బిజీగా ఉండిపోయాను, అందుకని నీ ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను. అదేంటి అంత హఠాత్తుగానా? అసలు మీరు అసలేం చెప్పకుండా? ఓకే. తన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? నేను అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నానుగా. నేను ఇక్కడ ఒకటే టెన్షన్లో ఉంటే నీకు మిగతా వాళ్ళతో మాట్లాడడం ముఖ్యమా? ఇప్పుడు ఏమైంది? మా మమ్మీ డాడీ వస్తున్నారు పెళ్లి సంగతి మాట్లాడడానికి. సారీ సార్. ఇట్స్ ఓకే.
మీ అమ్మ నాన్న వస్తున్నారా? అవును, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. మరి ఇంత హఠాత్తుగానా? నేను 6 years గా వాళ్ళని రాకుండా ఆపుతున్నాను. ఈ విషయంలో మమ్మీతో ఎన్నోసార్లు గొడవ పడ్డాను. ఇక వాళ్ళని ఆపటం నా వల్ల కాదు. తన నాన్నగారితో కలిసి ఇక్కడికి వస్తుంది, వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడుతుందట. సర్లే, నువ్వు ఊరికి టెన్షన్ పడుకో. పెళ్లి విషయంగా నేను ఎలాగైనా వద్దని చెప్పేస్తాను. కానీ అందుకుగాను నువ్వు వాళ్ళతో మాట్లాడక తప్పదు. అలాగే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళకి ప్రామిస్ కూడా చేయాలి. సరే, నేను వాళ్ళని రేపు కలుస్తాను. రేపు కాదభి, వాళ్ళు ఇవాళే ఇక్కడికి వస్తున్నారు నీతో మాట్లాడడానికి. ఇవాళ? తను ఇవాళ పండగ కదా, తను అందరు ఇక్కడికి వచ్చినారు. నానమ్మ, అలాగే ఫుగ్గి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఉండగా నేను మీ మమ్మీ డాడీతో ఎలా మాట్లాడగలను? నువ్వు పంచే, నువ్వు వాళ్ళని రాకుండా ఆపు. ఎందుకంటే నానమ్మ గనక వాళ్ళ ఇంటెన్షన్ గురించి తెలిసిందంటే చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నీకు తెలుసుగా నానమ్మ ఆరోగ్యం. అబ్బి, ఆవిడ ఆరోగ్యానికి మరేం పర్లేదు. పైగా డాక్టర్ కూడా చెప్పారు కదా ఆవిడకి నయమైందని. అయినా నువ్వు నా గురించి, నా ఫ్యామిలీ గురించి కూడా పట్టించుకోవాలి కదా. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా ఈ విషయం క్లియర్ చేయాలిగా. ఆ పని ఇవాళ చెయ్యి. నీకోసం వెయిట్ చేసి చేసి నేను విసిగిపోయాను. నేను కూడా లైఫ్ లో సెటిల్ అవ్వాలిగా, ఒక ఇంటి దాన్ని అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి. నేను కాదనడం లేదు తను, కానీ ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. అభి, నువ్వు ఇలాగే వెయిట్ చేస్తూ కూర్చుంటే సరైన సమయం ఇంక రాదు. పైగా ఈ మధ్య నాకేమనిపిస్తుందంటే మనం క్లారిటీ కూడా చేసుకోవడం లేదనిపిస్తుంది. మన ఇద్దరం కలిసి ఉండి ఎన్నేళ్ళు అయిందో తెలుసా? ఒకసారి నీ మూడ్ బాగుండదు, ఇంకోసారి ఇంకోటి, పైగా ఆ కళ్ళజోడు మధ్యలో అడ్డు తగులుతూ ఉంటుంది. కారణాలు ఏవైనా కానీ చూస్తుంటే నీకు అసలు నా మీద ప్రేమే లేదనిపిస్తుంది. అభి, లేదు తను, దట్స్ నాట్ ట్రూ. ఇప్పటికీ నేను నీ విషయంలో ఇదివరకు ఉన్నంత సీరియస్ గానే ఉన్నాను. లేదు ఇప్పుడు ఇదివరకు లాగా అసలు ఏది లేదు. నాకు నీ ఫైనల్ డెసిషన్ తెలుసుకోవాలనుంది, అది కూడా మా పేరెంట్స్ ముందు. తను నువ్వు ఇంకేం చెప్పినా నేను విన్ను. నేను నీ కారణంగా మా పేరెంట్స్ తో చాలా గొడవలు పడ్డాను. ఇక నువ్వు డైరెక్ట్ గా పెళ్లి సంగతే మాట్లాడాలి. హలో, అలాగే. వాళ్ళ ఫ్లైట్ ల్యాండింగ్ అయిపోయింది, వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోయారు. నువ్వేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ముందుగానే ఆలోచించుకో. ఇంకో మాట, ఇవాళ కాకపోతే ఇంకెప్పుడు లేనట్టే. ఎలా ఉన్నావు తల్లి నువ్వు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావమ్మా? మరి నాకే అవుతుంది, శుభ్రంగా ఉన్నాను నేను. లేదు, ఎందుకంటే నువ్వు నా వల్ల ఇక్కడికి వచ్చావు కదా. నా వల్ల నువ్వు మన వాడలోని పండుగని చాలా మిస్ అవుతూ ఉంటావు కదా. వాడల్లో పండుగ నాకేమంత ముఖ్యం తల్లి. అంతేకాకుండా మా అమ్మాయి తన అత్తవారింట్లో సంతోషంగా ఉంటే చాలు. అలా ఉంటే ఆ ఇంట్లో పండగలు పబ్బాలు రోజు జరుగుతూనే ఉంటాయి. ఏదైనా ప్రత్యేకంగా పండగంటూ చేసుకోవాలా చెప్పు? ఒకప్పుడు నేను ఒకటే ఆలోచించేదాన్ని, నీ పెళ్ళెప్పుడవుతుందా అని, నీ మొహంలో చిరునవ్వు ఎప్పుడు చూస్తానా అని. మరిప్పుడేమో మీ అత్తవారింట్లో మనం కలిసి పండగలు జరుపుకుంటున్నావు చూడు. ఇంకోటి చెప్పనా? అక్కడ అగ్ని వెలుగుతోంది చూడు. ఆ అగ్ని చుట్టూ భార్యాభర్తలు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ మనసు కలకాలం కలిసే ఉంటుంది. అదేనమ్మా, నేను ఎప్పటి నుంచో అక్కకు చెప్తూనే ఉన్నాను తన మనసులోని మాట. మనసులో ఉన్న మాట అంటే మాట కాదు, సంతానం. తానంటున్నది పిల్లల్ని కనడం గురించి. తన ఉద్దేశం ఏంటంటే పిల్లలంటూ పుడితే అప్పుడు భార్యాభర్తల బంధం గట్టిపడుతుంది. అంతేగా బుల్బుల్? అవును తల్లి, ఆ మాట నిజమే. పిల్లలు కూడా పుడితేనే కదా కుటుంబం పరిపూర్ణత పొందగలుగుతుంది. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారంటే అప్పుడు భార్యాభర్తలు మరింత చేరువవుతారు. సరళా, అత్తయ్య గారు పిలుస్తున్నట్టున్నారు, ఇప్పుడే వస్తాను. అత్తయ్య వస్తున్నాను.